న్యూస్ IT1కు స్వాగతం. గురు పౌర్ణమిని పురస్కరించుకొని యోగా గురూజీ ఊటూరి చంద్రశేఖర్ గారిని యోగా సభ్యులు స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీరభద్రిని పద్మజ బృందం, మాతలు, పురుషులు పాల్గొని ఘనంగా సన్మానించారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు. శుభ్రపడుతుంది. కళ్ళు పుస్తకం ఏకాగ్రత లేండి. ముద్ర సూర్య ముద్ర ఉంగురుకునేది వచ్చి బొట్టేలు పెట్టండి. వెయిట్ లాస్ అవుతుంది. అంటే స్థూలత్వం, ఫ్యాట్నెస్ తగ్గుతుంది. మనం ధ్యానం వైపు తీసుకెళ్తుంది. ఆత్మ వైపు తీసుకెళ్తుంది మనల్ని. ధ్యానం చేద్దాం. అన్వయించకండి. ఆలోచన వస్తే ఆలోచన నిలిపి దీర్ఘంగా శ్వాసించండి. సంపూర్ణంగా లీనవ్వండి. ఎవరు కూడా కళ్ళు తెరవకండి. మీ తాపత్రయం, మంచి ఆరోగ్యం, సంసారం, సంపద, శాంతి, జ్ఞానాల కొరకే. మొత్తం మీద అన్ని సమయ సందర్భాల్లో ఆరోగ్య ఆనందమయ జీవనం కోసమే మన తాపత్రయం. అయినా దాన్ని మనం పొందగలుగుతున్నామా? తప్పక పొందగలం. విశ్వశక్తిని, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. తన్ను తాను తెలుసుకోవాలంటే నిర్మలమైన మనసు, శ్వాసను గమనిస్తుంటే తగ్గి చిన్నదైపోతుంది. భ్రూకుటిలో శక్తిపాతం ఏర్పడుతుంది. మనకు బాడీ తేలికవుతుంది, మైండ్ తేలికవుతుంది. ఎన్నో రకాల అనుభూతులు ఉంటుంటాయి. జీవుడే దేవుడు అని తెలుసుకోవాలని వేదం చెప్తున్నది. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు. ఈశ్వర సర్వభూతాన, ఈశ్వరుడు అన్ని ప్రాణుల లోపల ఉన్నాడు. మన ఆత్మ చెప్పింది, అంతరాత్మ చెప్పింది తీసుకోవాలి. పూర్ణాత్మ నుండి వీడొచ్చిన అంశాత్మలో అనేక అంశాత్మలు కూడుకున్నదే పరమాత్మ. ఉంటే కుండలి జాగృతమై ఊర్ధ్వముఖం పయనిస్తుంది. పంచకోశాలు శుద్ధవుతాయి, పంచ ప్రాణాలు సమతుల్యమవుతాయి, నాడిమండలం యాక్టివ్ అవుతుంది, సూర్యనాడి చంద్రనాడి సమస్థితికి వస్తుంది. ఎన్నో గ్రంథులు ఉంటాయి, గ్రంథులన్నీ యాక్టివేట్ అవుతాయి. పిట్యూటరీ గ్రంథులు, నాడులో ఈడాపింగల నాడులో
సుషుమ్నా నాడి 3 ఏకమవుతాయి. ఏ రోగాన్నైనా తగ్గిస్తుంది. మనని పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. సచ్చిదానంద స్వరూపంలో మనం. స అంటే సత్యం, టి అంటే చైతన్యం, ఆనందం, సచ్చిదానందం. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, జ్ఞాన, సమానం. 5 వాయువులు 5 ప్లేస్లు ఉంటాయి. ఆత్మకు మరణం లేదని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఆ ఎనర్జీస్ తోటి మనకి ఎలాంటి రోగాలైనా కంట్రోల్ అయితే మన నాడులు యాక్టివేట్ అవుతాయి. ఏదైతే మెయిన్ నాడులు ఉన్నాయో ఆ నాడులకు ఎవరు మాట్లాడారు కొన్ని అటుపై మాట్లాడండి. బ్లాకేజెస్ అన్ని తీసేస్తుంది ఎనర్జీతోటి. ఏ రోగాన్నైనా కంట్రోల్ చేస్తుంది ధ్యానం. తర్వాత మనం ప్రతిరోజు కూడా ఒక కొంత ధ్యానం, ప్రాణాయామాలు, వ్యాయామాలు అన్నీ చేస్తున్నాం టోటల్గా. తర్వాత ఏంటంటే గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు అంటే ఏంటి? అసలు మేము తెలుసుకునేది గురువు అంటే అంధకారం నుండి తీసేయాలి. మనం ఎప్పుడైతే అంధకారం తీసేస్తారో చీకటి పోతే వెలుగు వస్తుంది. అంధకారం పోయిందంటే అజ్ఞానం పోయిందంటే ఆత్మజ్ఞానం ఉంటుంది. మన మిగిలేదు అదే సింపుల్. కానీ నువ్వు ఇక్కడికి మనం తెలుసుకునేది కాదు. కానీ ఆటోమేటిక్గా మన ఉన్న అజ్ఞానాన్ని తీసేసుకుంటే ఆత్మ చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తే ఉండేది పరమాత్మ. జ్యోతిరూపం ఇవన్నీ ఉండాలి మనం. కానీ మనం నెగటివ్ తీసేయాలి. ఏది? కామం, క్రోధం, మోహం, లోభం. ఒకసారి మళ్ళీ ఎడు తీరామ్మా, ఒకసారి ఎడు తీసి నేను చెప్పినట్టు చేసినట్టు మన ఇంట్లో మరి అక్క నాకు అనిపిస్తలేరు. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మనము సత్యసాయి యోగా గ్రూప్ అభయాంజనేయ స్వామి టెంపుల్లో మనం గత సంవత్సరం కావస్తుంది మనం స్టార్ట్ చేసి. ఈ సందర్భంగా గురు పౌర్ణమి రోజు ఇంతమంది రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక 5-6 ఊరితో స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు కొంచెం ఇంత డెవలప్ అయిపోయింది. సార్ గారి యోగా క్లాస్ చెప్పడం. సార్కి గురుదక్షిణ అంటూ ఏం చేయలేదు. సార్కి ఏంటి, మనం ఒక్కొక్కరము ఒక 5గురిని తీసుకురండి అంతే. అదే మనం సార్కి ఇచ్చే గురుదక్షిణ అంతే. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు కూడా మాటలు రావట్లేదు. బాగా పని చెప్పడం జరిగింది. అందరికీ మరువలేము మరువలేము నీ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో సాయి దినము, ఎంత సుదినమో. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరదటవే నీకు మొక్కుచున్నవి. ఎంత సుదినమో సాయి దినము, ఎంత సుదినమో. నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది, వీణులు ఆ నామమునే వినగోరుచున్నది. నాలుకపై నీ నామమునున్నది, వీణులు ఆ నామమునే వినగోరుచున్నవి. ఎంత సుదినమో సాయి దినము,
ఎంత సుదినమో మరువ. ఈరోజు వ్యాస పౌర్ణమి, అలాగే గురు పౌర్ణమి కూడా అంటారు. గురు పౌర్ణమి అంటే మన గురువులను పూజించుకునే రోజు. మనకు ఏకైక గురువు ఊటూరి చంద్రశేఖర్ గురూజీ గారు. మనకు విద్య నేర్పేది ఈరోజు వారే కావడం నిజంగా ఆనందదాయకం. మనం సత్యసాయి నిత్య యోగా సత్సంగం వారు స్థాపించి గత 30 సంవత్సరాలుగా ఎందరికో సేవ చేయడం జరిగింది. ఒక్క పైసా ఆశించకుండా ఉచితంగా వారు యోగ విద్యను మనం నేర్పుతున్నారు. వారు చేస్తున్న సేవలో ఎంతోమంది తరించడం జరిగింది, ఎంతోమందికి స్వస్థత కలగడం జరిగింది. ఎన్నో రకాల బీమారులు ఈ యోగా వల్ల నయమవుతున్నాయనే విషయాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా 21 జూన్ రోజు ప్రకటించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం ఈ యోగా దినం జరుపుకుంటున్నారు. అలాగే మన గురుజీ కూడా ఎవరి నుండి ఒక పైసా ఆశించకుండా మనకు యోగ విద్య నేర్పుతున్నారు. అలాంటి యోగ విద్యను నేర్పుతున్న మన గురువు గారిని ఈ గురు పూజోత్సవం, ఈ గురు పౌర్ణమి రోజు మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఇటువంటి నచ్చని వారికి కాకుండా మన ఏదో తులసోపత్రం అన్నట్టుగా వారికి చంద్రుడికో నూరుకోలాగా వారికి ఏదో సత్కరించడం మన ఆచారం, మన ధర్మం కూడా. గురువు లేని విద్య ఎప్పటికీ పనికిరాదనే విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏకలవ్యుడు అనేవాడు గురువు లేకుండా విద్య నేర్చుకోవడం జరిగింది. అంటే గురువును ప్రతిష్ఠించుకొని ఆ గురువు బొమ్మను తీసుకుంటూ విద్య నేర్చుకోవడం జరిగింది. కానీ ఆ విద్య కూడా రాణించలేదు. ఒక బహుమతినే పోగొట్టుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. కాబట్టి తప్పనిసరి ఒక గురువు ఉన్నప్పుడే మన ఆ విద్య కూడా రాణిస్తుంది. గురువు లేని విద్య అనేది, గురువు మనిషికి లేకపోతే మానవ జీవితం తెగిన గాలిపటం లాంటిది అని చెప్తున్నారు. తెగిన గాలిపటం ఎటుపోతో తెలియదు. దారం తెగిందంటే ఆ గాలిపటం మన హైందవర్లో ఉండదు, అది ఎక్కడికి పోయేది తెలియదు. అలాగే మనిషి జీవితం కూడా గురువు లేకుండా ఉన్న మానవ జీవితం తెగిన గాలిపటం లాంటిది అని విజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి మనం యోగ విద్య నేర్పి మన గురువుని ఈరోజు మనం నమస్కరించుకొని వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. మీరందరికీ ప్రతిరోజు మనం విద్య నేర్చుకుంటున్నాం. మేము కూడా ప్రతిరోజు ఆన్లైన్లో వారి ద్వారా యోగ విద్య నేర్చుకుంటున్నాం. సత్యసాయి నిత్య యోగా ఉచిత సత్సంగాన్ని వారు నిర్వహించడం జరుగుతుంది. వారి శిక్షణలో మేమంతా యోగలో నిష్ణాతులను అవుతున్నాం. మీరు కూడా ప్రతిరోజు సాయంత్రం అలాగే నిష్ణాతులు అయ్యారు. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి అనుభవించిన వారికే తెలుస్తుంది, మిగతా వారికి తెలియదు. యోగాలో ఏమున్నది, గత కూర్చొని ఇట్లా అంటేనే అయ్యారు అనుకుంటారు. కానీ మనం అనుభవించినాం కాబట్టి మనం తెలుసు. వాకింగ్, యోగా ఇవి రెండు ముఖ్యమైనవి. నిజంగా చెప్పాలంటే మొండి వ్యాధులు, చికిత్సకులు లొంగని మొండి వ్యాధులు సైతం ఈ యోగా వల్ల నయమైన దాఖలాలు ఉన్నాయి. నవ్వు వల్ల మందులు కూడా లేకుండా నవ్వించి రోగాలు నయం చేసిన సంఘటనలు కొన్ని దేశాల్లో జరిగాయి. కాబట్టి మనకు గురూజీ గారు ప్రతిరోజు ఎన్నో రకాల యోగాలోనే సత్సంగాన్ని స్థాపించి మనకు నేర్పడం జరుగుతుంది. అలాంటి గురూజీని ఈరోజు గురు పౌర్ణమి రోజు మనం సత్కరించుకోవాల్సిన అవసరం, వారిని నమస్కరించుకోవాల్సిన అవసరం, వారి దీవెనలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు.